హౌస్ మేట్స్ అంతా చక్కగా ఇక నామినేషన్ ని పక్కన పెట్టి కలిసి భోంచేస్తూ ఉంటారు. అంతలోనే గంగవ్వ వస్తుంది. గంగవ్వ భోంచేశావా అంటూ ఇక్కడ నిఖిల్ అయితే గంగవ్వని ముద్దులాడుతూ ఉంటాడు. మార్నింగ్ నుండి గంగవ్వకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. తనకి కావలసినవన్నీ అందిస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ గంగవ్వని నామినేట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. హౌస్ మేట్స్ అంతా ఈ విషయంపై గంగవ్వ చాలా ఎమోషనల్ గా కనిపించింది. ఇక అలానే తను ఎక్కువగా హౌస్ మేట్స్ తో మింగల్ కాలేకపోతుంది. ఈ భాగంగానే తను రూంలో ఉంటే ఇక అంతలోనే అవినాష్ వచ్చి మందులు వేసుకున్నావా లేదా గంగవ్వ అని అంటాడు. ఇక ఆ విషయంతో ఇక మొదలెడుతుంది. నామినేషన్ కోసం నేను ఏమన్నానురా, కొంచెం టీ ఇమ్మని అడిగా, దానికి కూడా నన్ను నామినేట్ చేశారు. ఇదేం బాలేదురా, వాళ్ళు తప్పు చేశారు అంటూ గంగవ్వ అంటే, సరే గంగవ్వ, ఈ హౌస్లో ఇవన్నీ కామన్ గా ఉంటాయి. నువ్వు మాత్రం టైంకి తిను, మందులు వేసుకో, నీకు ఏమైనా కావాలంటే నన్ను అడుగు, నా ఫుడ్ అయినా నీకు ఇస్తాగాని నువ్వు మాత్రం ఆకలితో ఉండకు అని చెప్తాడు. ఇక అంతలోనే హరితేజ కూడా వస్తుంది. గంగవ్వ, నీ కోసమే కదా నేను పొద్దున్నే అంత స్పీడ్గా వంట చేశా, మరి నువ్వు ఎందుకు ఆకలితో ఉండడము అని అడుగుతుంది. అరే, నేను కాస్త టీ మాత్రమే అడిగాను, దానికి కూడా వాళ్ళు ఆ విషయానికి నామినేట్ చేస్తున్నారు, ఇదేంది ఇది అంటూ గంగవ్వ అంటూ ఉంటుంది. కాని అక్కడ హరితేజ మాత్రం వాళ్ళు అంటున్న పాయింట్ అది కాదు, నీకు అర్థం కాలేదేమో, ఇక్కడ హౌస్లో వాళ్ళు కూడా ఫుడ్ కోసం చాలా కష్టపడి సంపాదించుకున్నారు. ఆ ఫుడ్ని నీకు ఇవ్వడానికోసం నువ్వు అడిగిన ప్రతిసారి కూడా ఉన్నవన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ నువ్వు దాన్ని ఆపోజిట్గా మాట్లాడావు, వాళ్ళు ఇవ్వట్లేదు అన్నట్లు మాట్లాడటం వల్ల వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది. ఈ హౌస్లో అంతో కష్టపడి కదా అన్నీ సంపాదించుకుంటారు. నీకు ఏమైనా కావాలంటే అడుగు, హౌస్లో అందరం కూడా నీకు హెల్ప్ చేయడానికి చూస్తూ ఉంటాము అంటూ చెప్పడం జరుగుతుంది.